హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఉసిరికాయతోటి పులిహోర అండి. ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ. ముందుగా అయితే 2 పెద్ద ఉసిరికాయలు తీసుకొని ఇలా చక్కగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే వండుకొని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసేసుకొని ఇంకా అందులో కొంచెం నూనె యాడ్ చేసేసి మనం పులిహోరకి ఏవైతే వేసేసుకుంటామో లైక్ ఆవాలు, మినపప్పు, కరివేపాకు, శనగపప్పు, ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అలాగే వేరుశెనగపప్పు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న స్టేజ్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని అవన్నీ మనం కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి మనం తురిమి పెట్టుకున్న పులిహోర ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని అలా ఏం ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ అలా యాడ్ చేసేసుకొని తర్వాత రైస్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా అయితే కలిపి పెట్టేసేసుకుంటే మన ఆమ్లా ఉసిరికాయ పులిహోర అనేది అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని